రాజధాని వాషింగ్టన్ డీసీ, నాట్ న్యూయార్క్. న్యూయార్క్ డెవలప్ అయింది. ఇండియాకి రాజధాని ఢిల్లీ, బొంబాయి డెవలప్ అయింది ఆర్థిక రాజధానిగా. కర్ణాటక డెవలప్ అయింది, బెంగళూరు డెవలప్ అయింది, కల్కటా డెవలప్ అయింది. కాబట్టి డెవలప్ అవ్వాలంటే మీకు ఒక క్యాపిటల్ సిటీ కానక్కర్లా. సో డెవలప్ అవ్వాలంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు రాయలసీమను మీరు డెవలప్ చేసి ఉంటే వచ్చి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి చేయొచ్చు. మీరు కానీ మీ తండ్రి కానీ పుట్టిన స్థలానికి రాయలసీమకి ఏమీ చేయకుండా కడపను నాశనం చేసేసి, మీ పులివెందులు నాశనం చేసేసి హైదరాబాద్లో వెళ్ళి కూర్చున్నారు. అక్కడ వాళ్ళతో గొడవలు పెట్టుకొని రాష్ట్ర విభజన కారకులయ్యారు. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి రాయలసీమను ఉద్ధరించకుండా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ముందు వెళ్ళి నీ జన్మస్థలాన్ని, నీ రాయలసీమను ఉద్ధరించండి. ఎందుకంటే రాయలసీమలో పుట్టిన చాలామంది నాయకులు ఈ మధ్యనే మేము వచ్చి విశాఖను ఉద్ధరిస్తామంటున్నారు. కాబట్టి దయచేసి రాయలసీమ నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ముందు రాయలసీమను డెవలప్ చేయండి, డెవలప్ చేసి చూపించండి. ఇదిగో రాయలసీమను డెవలప్ చేసాం, మేము వచ్చి మీ ఊరిని డెవలప్ చేస్తామని. రాయలసీమ నాశనం అయిపోతుంటే నాశనం చేసినోడు వచ్చి ఇక్కడ మమ్మల్ని డెవలప్ చేస్తానంటాడు. అసలు రాయలసీమ నుంచి పారిపోయి వచ్చిన ఒక పోలీస్ అధికారి ఆయన వచ్చి ఇక్కడ ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఎందుకు ఉత్తరాంధ్రాన్ని మీరు వచ్చి ఉద్ధరించాలి? ఉత్తరాంధ్ర బాగుంది. ఇప్పుడే కాదు, కర్నూలు రాజధానిగా ఏర్పడక ముందే విశాఖపట్నం అగ్రగామిగా ఉంది. మేమందరం హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని బతకనేయండి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం అక్కడ ఇండస్ట్రీస్ రాకపోవడానికి కారణం మీ రాజకీయ నాయకులు. మేము వస్తే ఉత్తరాంధ్రానికి ఏం తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో మాకు తెలుసు. మంచి డెవలప్మెంట్ చేసిన హైదరాబాద్ సిటీకి ఒక సైబరాబాద్ని యాడ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి రాజధాని అమరావతిలో కడతానన్నప్పుడు అక్కడ పర్యావరణం గురించి మేమైనా యుద్ధం చేశాం తప్ప అమరావతి అక్కడి నుంచి మార్చమని మేము ఎప్పుడు చెప్పలా. అమరావతి అక్కడే కట్టాలని చెప్పింది అపోజిషన్లో కూర్చొని మీరు. అటువంటిది మీరు ఏం చేశారు? అపోజిషన్ అయిపోయింది, అధికారం వచ్చిన వెంటనే 3 రాజధానులను 3 ముక్కలు ఆటాడారు. కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు వెళ్ళి 10 ఏళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేసుకొని కోర్టుకు వెళ్ళి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని 2029లో మళ్ళీ కనబడండి, చూద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ జగన్.